మన తండ్రి అనే దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం కలుగును గాక. ఆమేన్. ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని అబాకరీము దాటిపోయాను. 11 మంది అంటున్నాడు ఇక్కడ. 12వ వాడు తను, ఎందుకంటే యాకోబు చిన్న భార్య తన గర్భంలో ఉన్నాడు బెంజమిన్, అందుకు 11 మంది అంటున్నాడు ఇక్కడ. ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధం 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 ఇంత పరిశుద్ధ వర్షవా అలవర్తల పట్ట పరిశూర్తల పట్టవయ్యా. దేవానికి స్తోత్రం స్తోత్రము అయినా, దేవానికి స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మ దేవి ఎక్కడే సంచరిస్తున్నావు ప్రభా, ఎక్కడే సంచరిస్తున్నావు, మా మధ్యలోనే ఉన్నావు తండ్రి. మాట్లాడుచున్నది నీవే కానీ నేను కాదు. నీ రోజు మాత్రం ప్రతి ఒక్కరితో ధ్యానం నీకు అంగీకారంగా ఉండేలా చేయమని, ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని తరలోష్యం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవ నీకే వందనాలు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవాది దేవుడు సర్వాధికారుడు సృష్టికర్త సర్వోన్నతుల దేవుడు ఆయన. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యము 2 అంచులు గల ఖడ్గం, కీడులోంచి మురుగులోంచి బయటకు లాగేస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నిటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నిటితో గోజాడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసు ప్రభు లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృపణ తీసుకొచ్చాడు. విశ్వాసము లేకుండా దేవుని కృష్ణుడే ఉండుట అసాధ్యము. ఆయన ఉన్నాడని ఫలము దయచేయబడని నమ్మినప్పుడే కార్యం జరుగుతుంది, లేకపోతే కార్యము జరగదు. అక్కడ వాక్యము మన పాదములకు దీపమైనది, అది వెలుగై ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనం ఎంతవరకు నడవగలుగుతున్నాం, ఎంతవరకు జీవించగలుగుతున్నాం. వాక్యం అని వెలుగులో నడవాలి. ఆది యందు వాక్యం ఉండదు, వాక్యము దేవుని యందు ఉండను, వాక్యము దేవుడే ఉండను. అది సరైన ద్వారానే మనం వచ్చిన దార్శవా అంతవర్షవా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మన పాదములకు దీపమై ఉన్నది వాక్యం. ఎందుకు అంటున్నాడు అలాగా? నీ నడిచే మార్గం ఎలా ఉన్నది, నీ క్రియ, నీ నడవడిక, నీ ప్రవర్తన, నీ జడ్జ్మెంట్. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతిన దేవుడు, సర్వోధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు ఆయన. అబ్రాహాము గారు వాగ్దానం చేసిన దేవుడు ఆయన. ఇస్సాకుని దేవుడు ఇచ్చాడు. ఇస్సాకు గర్భాన్ని యాకోబుని, యాషోబుని ఇచ్చాడు. యాకోబు తన మేనమామ తన 2 బిడ్డలను పెళ్లి చేసుకుని దాసీలు 2 చేసుకున్నాడు. మొత్తం 4 భార్యలు. 4 భార్యలకి 11 మంది సంతానం ఉన్నారు ఇక్కడ. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ సొంత గ్రామానికి తిరిగి రావాలని అడిగాడు దేవుడు అక్కడ యాకోబుని. వస్తున్నాను అన్నాడు అక్కడ. ఎప్పుడు? బలిదేరు అన్నాడు దేవుడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడి పని చేయించుకోవాలంటే ఆయన త్వరగా లేవమంటాడు, బయలుదేరమంటాడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆయన పని చెయ్యాలి. ఇక్కడ యాకోబుడు కూడా బయలుదేరమని చెప్పినప్పుడు అప్పుడు తన భార్య బిడ్డలతో బయలుదేరాడు. తన చిన్న భార్య, ఎందుకంటే ఆమెను చాలా ఎక్కువగా ప్రేమించాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆమె గర్భంలో బెంజమిన్ ఉన్నాడు. తను తండ్రి లాబాను బొచ్చు కత్తిరించేవాడు ఆయన. గొర్రె బొచ్చు కత్తిరించేవాడు. అదొక బిజినెస్. ఆ బిజినెస్ పని మీద వెళ్ళిపోయిన తర్వాత తన మామగారి మీద ఉన్న కోపంతో భార్యను బిడ్డలను తీసుకొని బయలుదేరిపోతాడు తన సొంత గ్రామానికి. ఈ లోపల తను వస్తాడు. వచ్చి చూసేటప్పటికల్లా తన బంగారు విగ్రహాలు కనపడవు. విగ్రహారాధకులు కదా ఇస్రాయేలు జనాంగం. అందుకు బంగారు విగ్రహాలు కనపడకపోయేటప్పటికి గబగబా ఎక్కడున్నాడో తెలుసుకొని పరిగెట్టుకుని వెళ్ళి, నా బంగారు విగ్రహాలు లేవు, నా బిడ్డలు తీసేలేమని చెప్పి అడిగితే వాళ్ళు తీయలేమని చెప్తారు, అబద్ధం ఆడతారు. యాకోబు ఏమిటంటే ఎవరు తీశారో వాళ్ళు చచ్చిపోతారు అన్నాడు అక్కడ. వాళ్ళ మామగారి మీద ఉన్న కోపంతో. అలాగే ఆమె గర్భంతో ఉన్నది. ఇక్కడ యాకోబు
ఆయన ఇంకా తన సొంత గ్రామానికి బయలుదేరి వెళ్ళేటప్పుడు పనివాడితో చెప్పాడు, గొర్రెలు మేకలు భార్యల్ని బిడ్డల్ని సమస్తము తీసుకుని వెళ్ళిపోండి, నేను ఒక్కడే ఇక్కడ మిగులుతున్నాను అన్నాడు. ఇక్కడ ఎందువలనంటే మోసగాడు యాకోబు. ఆ మోసగాడితనాన్ని తీసివేస్తేనే కానీ తన బిడ్డగా ఉండలేదు అక్కడ. అలాగే ఇక్కడ కూడా మన దేవుడు ఏమవుతున్నాడంటే, మనలో ఉన్న బలహీనతలన్నీ తీసుకోలేకపోతే దేవుని బిడ్డలుగా ఉండలేము మనం. అందుకే యాకోబుని కూడా ఒంటరిగా మిగిల్చేశాడు అక్కడ. ఆ దినము దేవుడు అతనితో కలిసి ఉండాలి అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ 40 రోజుల టైం మనకు ఎందుకు ఇచ్చాడు? ఆయనలో జీవిస్తామని, ఆయనలో బ్రతుకుతామని, మనము మానవులు కాబట్టి తప్పు చేస్తామని, ఏ చిన్న తప్పు జరిగినా ఈ 40 రోజుల్లో సరి చేసుకుంటామని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఈ 40 దినాలు కూడా ఇక్కడ యాకోబుని కూడా దేవుడు సెటరేట్ చేస్తున్నాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఒంటరిగా మిగిలిపోయాడు. ఆ రాత్రి దేవుడు యాకోబుతో పెనుగులాడుతున్నాడు ఇక్కడ. ఏ మానవుడు దేవుడితో పెనుగులాడలేడు. ఎందుకంటే యాకోబు దేవుని ఏర్పాటులో ఉన్నాడు కాబట్టి, గర్భంలో ఉన్నప్పుడే తన బిడ్డగా దేవుడు చేసుకుంటాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, యాకోబుని మంచిగా చేసుకున్నాడు దేవుడు అక్కడ. ఆ రాత్రి యాకోబుతో పెనుగులాడుతున్నాడు అక్కడ. పెనుగులాడుతున్నప్పుడు యాకోబు వదలడం లేదు దేవుడిని. అప్పుడు ఇక లాభం లేదని తుట్టికిలి మీద తండ్రుతాడు. అందుకే దేవుడు అక్కడ అదే చెప్పాడు, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారి వరకు అతనితో పెనుగులాడాడు. ఒక నరుడు దేవుడితో తెల్లవారులు పెనుగులాడాడు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, తాను అతను గెలవకుండా చూచి, ఎందుకంటే యాకోబు ఓడిపోవాలి అక్కడ, కానీ ఓడిపోవటం లేదు, దేవుడితో సమానంగా పెనుగులాడుతున్నాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ, నువ్వు ప్రార్థనలో వాక్యములో నీవు చివరి వరకు చనిపోయే వరకు కూడా నువ్వు ప్రార్థనలో వాక్యములో ఉన్న రోజున దేవుడు తన సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటానంటున్నాడు మిమ్మల్ని. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం చదవండి. చాలండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఇదిగో నేను, ఎందుకంటే యాకోబుని దేవుడు అంత ఆశీర్వదించాడు, కానీ ఇక్కడ మనల్ని కూడా ఆశీర్వదిస్తానంటున్నాడు ఇక్కడ. నువ్వు కూడా దేవుడితో జీవించిన రోజున, ఆయనలో బ్రతికిన రోజున, నీతిగా ఉన్న రోజున దేవుడు తన సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటానంటున్నాడు. అంత ప్రేమిస్తున్నాడు మళ్ళీ మనుషుని, మానవుడిని అంత ప్రేమిస్తున్నాడు. ఓ మనుషుడా ఉన్నాడు యేసుప్రభుని. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఇదిగో నేను తలుపునంత నిలిచి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిరేడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనితో భోజనము చేయదము. నేను జయించి, అంటే దేవుడి దగ్గర జయించాలి, దేవుడిని సంతోషపరచాలి. నా బిడ్డ ఎంతో బాగా ప్రార్థన చేస్తుంది, వాక్యం చదువుతుంది, నాలో జీవిస్తుంది అనిపించుకోవాలి అక్కడ. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం వద్ద కూర్చుని ప్రకారము, ఎందుకంటే తన తండ్రితో యేసుప్రభు కూర్చున్నాడు, అక్కడ నిన్ను కూడా కూర్చోబెడతానంటున్నాడు. తండ్రితో కూడా ఆయన సింహాసనం వద్ద కూర్చుని ప్రకారము జయించే వారిని నాతో కూడా నా సింహాసనం వద్ద కూర్చునిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న వాడు చెప్పగలవాడు కాక. ఎంతవరకు మన చెవులు పెట్టాలని ఇష్టం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆదికాండం 32వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమో. దేవుడు మాట్లాడుతున్నాడు, తెల్లవారిపోతుంది, ఇంక నన్ను వెళ్ళిపోని, నన్ను పట్టుకోకు, నన్ను బంధించేసావు నువ్వు. యాకోబు దేవుడిని బంధించాడు, ఇక తెల్లవారిపోతుంది, నేను వెళ్ళిపోవాలి.
ఎందుకంటే సాతాను రాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు తిరుగుతుంది. 3 గంటల నుంచి దేవుడు వస్తాడు. అది ఉన్నది ఇంకా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, అది వెళ్ళిపోవాలి. దేవుడు వచ్చే సమయానికి వెళ్ళిపోవాలి. అందుకు టైం అయిపోతుంది, నాకు తెల్లవారిపోయింది, నేను వెళ్ళిపోవాలి, నేను వదిలే అంటున్నాడు దేవుడు ఇక్కడ యాకోబుని. అంటే యాకోబుని ఎంతో ప్రేమించాడో చూడండి దేవుడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడనే చెప్తున్నాడు ఇక్కడ. యాకోబు ఒక్కడే వెళ్ళిపోయాను, ఒక నరుడు తెల్లవారి వరకు అతనితో పెరిగిలాడు. తాను అతను గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టాడు. అప్పుడు యాకోబు తొడగూటి మీద తన్నేడు వదలటం లేదని. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడి వసిరాడు. ఆ తొడగూడి వసిరిపోయి వదిలేశాడు. దేవుడు వదిలేస్తాడు అక్కడ యాకోబు. ఇలా వదిలేస్తాడు లేదో ఇంకా దేవుడు బయలుదేరిపోతున్నాడు. గట్టిగా పట్టుకున్నాడు, నన్ను ఆస్వాదిస్తేనే కానీ నువ్వు వెళ్ళడానికి వీలేదు. ఎందుకంటే వెళ్ళిపోతావా, తెల్లవారిపోయిందని. నన్ను ఆస్వాదించుకుంటూ వెళ్ళిపోతావా? మనం ఎంతవరకు దేవుడిని పట్టుకొని వదలకుండా ఉన్నాం. ఆశీర్వాదాలు ఏమని అడుగుతున్నాం మనం ఎంతవరకు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఆయన ఆశీర్వాదం మనకు కావాలి. నాకు ఆశీర్వాదం ఇవ్వండి ప్రభాని మనం అడిగినప్పుడు ఇవ్వకుండా వెళ్ళడాయినా. అందుకంటున్నాడు ఇక్కడ, యాకోబు తొడగూడి వస్తాడు, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనేమనగా అతడు నీవు నన్ను ఆస్వాదించితేనే కానీ నిన్ను పోనీనండు. నన్ను ఆస్వాదిస్తేనే కానీ నిన్ను పోనీనండు. ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబుని చెప్పను. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేమిటని. దేవుడే తెలియదా మన పేరేంటో? ఎందుకంటే మన పేరు జీవ గ్రంథములో రాయబడి ఉన్నది. అది దేవుడే తెలుస్తాడు ఆ జీవ గ్రంథాలు. అందుకని తెలుసు. కానీ అక్కడ అడుగుతున్నాడు, యాకోబు చెప్పాలి అక్కడ, నా పేరు యాకోబు అన్నాడు అక్కడ. అప్పుడు యాకోబు అడుగుతున్నాడు దేవుడిని, నీ పేరు ఏమిటని అడుగుతున్నాడు అక్కడ. అందుకంటున్నాడు, అప్పుడు ఆయన, నువ్వు దేవునితోడా మనుషులతోనూ పోరాడి గెలిచితివి. దేవునితోని మనుషులతో కూడా నువ్వు పోరాడి గెలిచావని యాకోబుని ఆశీర్వదిస్తున్నాడు దేవుడు అక్కడ. మాట్లాడుతున్నాడు ఇక్కడ, కనుక బయట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. మోసగాడిని యాకోబుని తీసేశాడు దేవుడు అక్కడ. ఇశ్రాయేలు అన్నాడు దేవుడు అక్కడ. ఎందుకంటే ఆ మోసగాడితనాన్ని తీసివేయాలని. ఎందుకంటే మనిషిలో మోసం ఉండకూడదు, అబద్ధం ఉండకూడదు, ఏ తప్పిదమో కనపడకూడదు అక్కడ దేవుని సేవకులకి. అందువల్ల నీకు ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు దేవుడు అక్కడ. అదే అంటున్నాడు, యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపగలడు. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేంటో చెప్పవా అని అడుగుతున్నాడు యాకోబు ఇక్కడ. అందుకు ఆయన, నువ్వు ఎందు నిమిత్తము నా పేరు అడిగితమని చెప్పి ఎందుకు అడుగుతున్నావు నా పేరు గురించి అని అడుగుతున్నాడు అక్కడ. అక్కడ అతను ఆస్వాదించాడు, యాకోబుని ఆస్వాదించి, యాకోబు నేను ముఖ్యముగా దేవుని చూచి తిని ఆయనను నా ప్రాణము దగ్గరదని ఆ స్థలమునకు పెనీయేలుని పేరు పెట్టాను. ఎందుకంటే నేను ముఖ్యముగా దేవుడిని చూశాను. దేవుడిని చూసిన వాళ్ళు ఎవరో కూడా బ్రతకలేదు, చనిపోవాలి. అలాంటిది నేను చనిపోలేదు. అందుకే ఈ స్థలం పేరు పెనీయేలు అని పేరు పెట్టాడు ఇక్కడ. అతను పెనీయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమయ్యాడు. అప్పుడే అక్కడి నుంచి బయలుదేరాడు తన సొంత గ్రామానికి బయలుదేరడానికి. అప్పుడు సూర్యుడు ఉదయించాడు అక్కడ. దేవుడితో కలిసి మాట్లాడినంతసేపు కూడా ఆయన అందుకంటాడు సూర్యోదయమయ్యాడు. అప్పుడు అతను తొడ కుట్టుచు, అంటే తొడ నొప్పి వచ్చేసింది, కుట్టుతున్నాడు తొడ, కుట్టుచు నడిచాడు. అందుచేత ఆయన యాకోబు తొడకూటి మీద తుంటి నరమ కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలు తొడకూటి మీద ఉన్న తుంటి నరమ తినరు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే జీవాధిపతుల దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు ఆయన. ప్రతి క్రైస్తవుడు కూడా మనము మేకలనైనా కోడులనైనా రక్తంతో తినకూడదు. రక్తము పోయిన తర్వాత తినాలక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు ఆయన. పత్రిక చదవండి. చాలు చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈ 9వ అధ్యాయం 11వ వచనంలో క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ.
అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి, అంటే మొదట దేవుని సేవకుడు యేసు ప్రభువే ప్రధాన యాజకుడు. ఆయనే వాక్యం చెప్పడానికి వచ్చాడు. ప్రతి ఒక్కరికి వాక్యం చెప్పడానికి ఆయనే వచ్చాడు. మొదట ప్రధాన యాజకుడు యేసు ప్రభువే. అందుకే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన, అంటే విమోచన క్రైతను, తన ప్రాణాన్ని రక్తాన్ని ఇచ్చిన దేవుడు ఆయన. తన సంపూర్తిగా కల్తీ లేని మనిషి, పరిపూర్ణమైన మనిషి ఆయన యేసు ప్రభు. అందుకంటున్నాడు తాను నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది. అందుకంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే విగ్రహాలు, హస్తకృత్యాలు పూజించే దేవుడు కాదు ఆయన. హస్తకృత్యములు దగ్గరికి రాని కూడా ఆయన జీవము గల దేవుడు ఆయన. ఆత్మతో సత్యముతో ఆరాధించబడే దేవుడు ఆయన. అందుకే క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ, హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదైన గుడారము ద్వారా. ఎందుకంటే యేసు ప్రభు గుడారం, ఆయన బలిపీఠం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన గుడారం అంటే బలిపీఠం ఆయన. ఆ బలిపీఠం మీద కూర్చుంటాడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, పరిపూర్ణమైనదైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడుల యొక్కయు రక్తముతో కాక. ఎందుకంటే కోడుల రక్తము మేకల రక్తం ద్వారా పాపాలు కడగబడవు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మేకల యొక్కయు కోడుల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో, అంటే తన సొంత రక్తాన్ని, తన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు. అందుకే క్లియర్గా రాశాడు ఇక్కడ. అలాగే ఇక్కడ ఎందుకంటే దాహం వేస్తున్నప్పుడు చిరకాలు అందిస్తారు. అందించినప్పుడు అది మత్తులో చనిపోతారు. సిలువలో ఉన్నవాళ్ళు ఆ నీరు తాగి చనిపోతారు. మత్తులో ప్రాణం పోతుంది. ఆ చిరకాని ఇలా అందించేటప్పుడు గల నోటికి తెలిసిపోతుంది అది మత్తు పదార్థం అని. తుప్పు చూసేస్తాడు అది. నేను స్వరక్తము, నా ప్రాణాన్ని ఇస్తాను. ఇలాంటి మత్తు తాగి ప్రాణము వదలను నేను నా బిడ్డల కోసం. నా స్వరక్తాన్ని ఇచ్చి, ఎందుకంటే బాధతో వేదనతో నా ప్రాణముతో నా బిడ్డలకి ఇచ్చి పరలోక రాజ్యానికి వెళ్ళాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు. మా బలిపీఠముకి ప్రవేశించాడు. అక్కడ తన స్వరక్తాన్ని ఇస్తానని అందుకంటున్నాడు ప్రవేశించాడు. యాలయనగా మేకల యొక్కయో ఎడ్ల యొక్కయో రక్తమును మైలపడిన వారి మీద ఆవు కూడా బూడిద చల్లినట్లు హిందువులు ఇంట్లో తీసుకొచ్చి ఆవుని ఇది అది చేయించుకుంటారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అలాంటి కుదరదు ఇక్కడ. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఎందుకంటే ఆవు దూడ, ఎందుకంటే వాటిని పూర్తిగా చేసుకొని చల్లుకుంటూ ఉంటారు. అది అవసరమా? అదే దేవుడు చెప్తున్నాడు, దానివల్ల ఉపయోగమా? అలాగే నీ పాపము, నీ మైలు కోడెల రక్తం వల్ల, మేకల రక్తం వల్ల కడగబడతావు. అదంతా బుద్ధిది. యేసు ప్రభు రక్తము వల్ల పరిశుద్ధుని రక్తము చేతనే విమోచింపబడాలి. కానీ ఇలాంటి బూడిద రక్తము ఆవులు తెచ్చుకొని ఇవి చేస్తే అవి చేస్తే వాటి వల్ల ఉపయోగం లేదని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. అదే మాట్లాడుతున్నాడు. వేలయనగా మేకల యొక్కయో ఎడ్ల యొక్కయో రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చెల్లెట్టు సరైన సిద్ధం కలిగినట్లు వారిని పరిశుద్ధపరచినట్లా ఇట్ల వల్ల పరిశుద్ధపరచబడుతుందా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. కొత్తగా ఇల్లు కట్టుకుంటారు, అందులో ఆవును తీసుకెళ్ళి అన్నీ చేయించుకుంటారు. అక్కడ అది ఉపయోగమా? అది అవసరమా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసు ప్రభు నువ్వు మోకరించి ఆ ఇంట్లో ప్రార్థన చేసుకుంటే ఈ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. అక్కడ ఎద్దుల వల్ల, మేకల వల్ల, గాడిదల వల్ల ఏమి జరగదు ఇక్కడ. అంతే దేవుడు అంటున్నాడు ఇక్కడ, పరిశుద్ధపరచుడల నిత్యుడకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకునడం ఆత్మ ద్వారా. ఎందుకంటే నీ ఆత్మ ద్వారా దేవుడిని ప్రార్థించు మనసు పూర్తిగా, అప్పుడు దేవుడు కూడా నీలో కలుస్తాడు అక్కడ. అదే చెప్తున్నాడు, ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకునే క్రీస్తు యొక్క రక్తము, యేసు ప్రభు రక్తము నిర్జీవ క్రియలను విడిచి
జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంత ఎక్కువగా శుద్ధి చేయండి. మీ మనస్సాక్షి ఎంతవరకు ఒప్పుకుంటుంది? ఇంకా చాలామంది దేవుని నమ్ముతూ కూడా అన్ని జనాంగం పనులు మారడం లేదు, అవి చేస్తూనే ఉన్నారు కాదు, కానీ ఉపయోగం లేదండి. అలాంటి పనులు చేస్తే నీకు ఉపయోగం ఉండదు. అక్కడ మనస్సు పూర్తిగా నువ్వు దేవుని నమ్ముకో, ఇటుకాలు అటుకాలు పెట్టకో. అందుకే గోతులో పడిపోతాం అలా పెడితే. అందుకు ఒక దేవుడు నమ్ముకుంటేనే, యేసు ప్రభు నమ్ముకుంటేనే ఆయనే మంచివాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే ఇక్కడ క్లియర్గా చెప్పాడు దేవుడు ఇక్కడ. ఆత్మ ద్వారా తను తాను దేవుడికి నిర్దోషునిగా, ఎందుకంటే కల్మషం లేని మనసుతో అర్పించుకొనడం క్రీస్తు యొక్క రక్తము. ఎందుకంటే ఆయన పరిశుద్ధ రక్తము, క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి. అందుకంటున్నాడు నిర్జీవమైన అంటే మన తప్పుడు అన్ని ఆలోచనలు తీసివేసి నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుడిని సేవించుటకు. ఇది జీవము గల దేవుడు, బ్రతికున్న దేవుడు, ఈయన సజీవ గల దేవుడు, ఆత్మతో సత్యముతో ఆరాధించబడే దేవుడు ఆయన. ఈయన దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంత ఎక్కువగా శుద్ధి చేయను. నీ మనస్సాక్షి ఎంతవరకు దేవుని వైపు ఉన్నది. మనస్సాక్షి అంటే నీ మనస్సు నీతో మాట్లాడుతున్నది. ధర్మంతుడు అంటాడు కదా, ప్రాణమా కొన్ని సంవత్సరాల సరిపడా ఆస్తి సమకూర్చి పెట్టాను, తినమో తాగమో సుఖించము. నీ మనస్సాక్షి నీకు ఎలా చెప్తుంది? ఇక్కడ దేవుని గురించి నీ మనస్సాక్షి ఎలా చెప్తుంది? అందుకంటున్నాడు ఇక్కడ, నీ మనస్సాక్షి ఎంత ఎక్కువగా శుద్ధి చేయను. ఈ హేతువు చేత మోట నిబంధన కాలములు అంటే పాత నిబంధన కాలం. మోట నిబంధన అంటే పాత నిబంధన. ఈ హేతువు చేత మోట నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి, ఎందుకంటే పాత నిబంధనలో జరగబోతున్న, ఎందుకంటే అపరాధములు. అందుకే దేవుడు మాట్లాడుతున్న పాత నిబంధన గ్రంథంలో ఎంతమంది భార్యలు ఉన్నా, ఎంతమంది భర్తలు ఉన్నా, ఏది చేసినా అది తప్పు అనిపించుకోలేదు. అక్కడ అదే అంటున్నాడు, జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకే. విమోచనం అంటే అదంతా కడగబడ్డానికి, ఆ పాపానంతా కూడా కలుగుటకే ఆయన మరణము పొందినందున పిలువబడిన వారి నిత్యమైన. ఎందుకంటే అందుకే యేసు ప్రభు వచ్చాడు, అవన్నీ కడగడానికే, తన రక్తము చేత శుద్ధి చేయడానికే యేసు ప్రభు వచ్చాడు. ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన సమస్తముని గురించి వాగ్దానము పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధన కర్తగా, మధ్యవర్తిగా వచ్చాడు. కొత్త నిబంధన కర్తగా, దేవునికి మనుషులకి మధ్యవర్తిగా వచ్చాడు ఆయన. ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు. మరణ శాస్త్రం ఎక్కడ ఉండేనో అక్కడ మరణ శాస్త్రము రాసిన వారి మరణము అవశ్యం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, ఏకత్వ దేవుడు కాబట్టి మరణ శాస్త్రం ఎవరు రాశారో ఆ మరణ శాస్త్రం రాయడానికి, రద్దుపరచడానికి ఆయనే తిరిగి వచ్చాడు. యేసు ప్రభే తిరిగి వచ్చాడు మరణ శాస్త్రం రద్దు చేయడానికి. అందువల్ల నువ్వు ఎక్కువగా దేవుడితో గడిపిన రోజున రేపు మధ్యాకాశానికి దేవుడు వచ్చినప్పుడు సమాధులు బద్దలైపోయి మహిమ శరీరదారులై దేవుడితో కలిసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కన్ను మూసుకుని తెరిచే లేకుండా సంఘం ఎత్తబడిపోతారు. పరిశుద్ధులందరూ దేవుడితో కలిసి లోపలికి వెళ్ళిపోతారు. ఆటోమేటిక్గా తప్పు పని చేసిన వారు ఎంతమంది తప్పు లేకుండా జీవిస్తున్నాం. తప్పుడు పని చేసిన వాడు బయట జడ్జిమెంట్లో నిలబడిపోవాలి. ఎందుకంటే దేవుడు తీర్పిచ్చే వరకు నీవే పరలోకానికి వెళ్ళాలో, ఏ నరకానికి వెళ్ళాలో, దేవుడు జడ్జిమెంట్ ఇచ్చే వరకు బయట నువ్వు నిలబడిపోవాల్సిందే. సువార్త చదవండి. నేను దెయ్యం పట్టిన వాడని కాదు, నా తండ్రి నేను కనపరచు వాడను.
చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసు ప్రభు ఏమంటున్నాడు? నాలో ఉన్నవాడు మరణించడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నాలో జీవించిన వాడు మరణించాడు. ఎందుకంటే దేనికి భయపడడు. దేవుల్లో ఉన్నవాడు. దేవుల్లో లేని వారే భయపడుతుంటారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించను? నేను సత్యమే చెప్పుచున్న ఎట్లా మీరెందుకు నన్ను నమ్మరు? ఎందుకంటే 33.5 సంవత్సరాలు యవనస్తుడైన పాపం లేనివాడిగా జీవించాడు యేసు ప్రభు. అందుకు నాలో పాపం ఉన్నదని ఎవరు చెప్పగలరు అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఎందుకంటే నేను సత్యము చెప్పుచున్న ఎట్లా ఈ వాక్యము సత్యవాక్యము, అబద్ధం ఆడలేని వాక్యం ఇది. అంటే దేవుడు సత్యవంతుడు, అబద్ధం ఆడలేని దేవుడు ఆయన. అవునంటాము, కాదంటే కాదని రీతిలో బ్రతికే దేవుడు ఆయన. అందుకే దేవుడు చెబుతున్నాడు ఇక్కడ, దేవుని సంబంధమైన వాడు దేవుని మాటలు వినుడు. దేవుళ్ళు ఉన్నవారు దేవుని మాటలు వింటారు. మీరు దేవుని సంబంధాలు కారు కనుకనే మీరు వినలేని చెప్పారు, నా మాట మీరు వింటలేదు. అందుకు యూదులు నువ్వు సమరీయుడము, దెయ్యము పట్టిన వాడు అని మేము చెప్పిన మాట సరియే కదా? ఎందుకంటే దేవుని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు యేసు ప్రభు. నువ్వు సమరీయుడివి, దెయ్యం పట్టేవాడు, దెయ్యాలు మొదలుపెట్టినంత మాత్రంలో వాడు దెయ్యం మనిషి ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, రోగులు సొంతపరుచున్నాడు, చనిపోయిన వాళ్ళు లేపుతున్నా అయింది. నువ్వు ఏమొచ్చున్నాడు ఇక్కడ, దెయ్యము పట్టిన వాడు అని మేము చెప్పిన మాట సరియే కదా అని ఆయనతో చెప్పగా, యేసు నేను దెయ్యము పట్టిన వాడిని కాదు, నా తండ్రిని గణపరిచేవాడు. ఎందుకంటే యెహోవా దేవుడిని గణపరిచేవాడు. మీరు నన్ను అవమానపరుచుతున్నారు. యేసు ప్రభు బాధపడుతున్నాడు, నన్ను మీరు చాలా అవమానపరుస్తున్నారు అని చెప్పి. అందుకంటున్నాడు, ఎంతవరకు మనం అవమానపరుస్తున్నాము? నేను నా మహిమను వెతుకుటలేదు. ఎందుకంటే మహిమ కనుక దేవుడికే చెందాలి. ఆ మహిమ గురించి కూడా నేను మాట్లాడలేదు అంటున్నాడు యేసు ప్రభు ఇక్కడ. నా మహిమను ఎదుగుటలేదు, వెతుకుచు తీర్పు తీర్చి ఉండేవాడు కూడా కలడు. ఎందుకంటే నా తండ్రి తీర్పు తీరుస్తాడు, ఆయన ఉన్నాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ, ఉన్నాడు వాడు ఒకడు కలడు. ఒకడు నా మాట గైకుని ఎట్లా వాడు ఎన్నడను మరణము పొందడు. దేవుని మాట ప్రకారంగా బ్రతికేవాడు, దేవుని మాట ప్రకారంగా జీవించేవారు మరణించరు. దేవుడే బ్రతికిస్తాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, మరణము పొందడని మీతో నిత్యముగా చెప్పుచున్నాను ఉత్తరమిచ్చాను. అందుకు యూదులు నువ్వు దెయ్యము పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదువు. అబ్రాహామును ప్రవక్తలు చనిపోయింది, అయినను ఒకడు నా మాట కైకుని ఎట్లా వాడి ఎన్నడనో మరణము రుచి చూడడని నువ్వు చెప్పుచున్నావు. మన తండ్రి అబ్రాహాము చనిపోయింది కదా, నీ వదన కంటే గొప్పవాడివా అని అడుగుతున్నారు ఇక్కడ. ఎందుకంటే అబ్రాహాము చనిపోయింది కదా, అబ్రాహాము కంటే నువ్వు గొప్పవాడివా అని అడుగుతున్నారు ఇశ్రాయేలు జనాంగం, యూదులు. అందుకంటున్నాడు ఇక్కడ, అతని కంటే గొప్పవాడిని అంటున్నాడు ఇక్కడ యేసు ప్రభు. అందుకంటున్నాడు, మన తండ్రి అబ్రాహాము చనిపోయింది కదా, నువ్వు అతని కంటే గొప్పవాడివా? ప్రవక్తలు చనిపోయింది, నీవెవడవని చెప్పుకుంటున్నావని అని అడిగింది. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరుచుకునేలా నా మహిమ కొట్టింది. ఎందుకంటే దేవుడు మహిమపరిచినప్పుడు దేవుడే సేవకులను మహిమపరచాలి. మనకు మనం మహిమపరుచుకోకూడదు అక్కడ, అందులో ఏమీ ఉండదు అక్కడ. అందుకే అంటున్నాడు, దేవుడే మహిమపరుస్తాడు, ప్రతి ఒక్కరికి తెలియపరుస్తాడు. ఈ బిడ్డ సేవ చేస్తుంది, ఈ బిడ్డ ప్రార్థన చేస్తుంది, ఈ బిడ్డకి నైనా మంచిగా అన్ని పనులు స్వస్థతలు అన్నీ కూడా జరుగుతున్నాయి ఈ బిడ్డ ప్రార్థన ద్వారా, మీరు చర్చ చాలా బాగుంది అని చెప్పుకొని దేవుడే మహిమపరిచిన ప్రతి ఒక్కరికి తెలియపరుస్తాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే నాకు వాక్యం చెప్పడానికి వచ్చేవారు కదా ఆయన మగయ్య గారు. నేను సేవకి వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన భార్యాభర్తలతో చెమ్మను సేవ చేస్తున్నామంటే, సేవ ఏం చేయలేదండి, ఏదో ప్రార్థన చేస్తున్నాను అంతవరకే, నేనేం సేవ చేయలేదు. ఎందుకంటే దేవుడు అలా బయటపరుస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరికి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. టింబరీ స్కూల్ దగ్గర ఉన్నప్పుడు అక్కడ శ్రీలకోట నడిపించినప్పుడు అందరూ వచ్చేటప్పుడు టింబరీ స్కూల్ ప్రిన్సిపల్ గారి ఇంటి దగ్గర నిత్యం వస్తాను ఎవరు వచ్చినా.
ఆవిడ క్రిస్టియనే కాబట్టి ఆవిడ వచ్చి ఒకసారి నాతో మాట్లాడింది, ఏమన్నా నువ్వు సేవ చేస్తున్నావా? లేదు, చేయలేదు, ప్రార్థన చేస్తున్నాను అంతవరకు ప్రార్థన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయనే మయంపరుచుకుంటాడు, మనం మయంపరుచుకోనక్కర్లేదు, ఆయనే చెప్తాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లలు శ్రీలిపటం నడిపిస్తున్నారు, సండే స్కూల్ నడిపిస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు కదా. యూత్ పిల్లలు పాటలు పాడుతున్నారు, ఇవన్నీ కూడా చాలామంది అడుగుతుంటారు. శ్రీలిపటాలు పిల్లలు చక్కగా నడిపిస్తున్నారండి, పిల్లల వాక్యం మంచిగా, అన్నీ కూడా ఆరాధన అన్నీ కూడా బాగా నడిపిస్తున్నారు అని చెప్పి మహిమకర్త దేవునికి చెందాలి, వాళ్ళకి దేవుడే మహిమపరుస్తాడు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, పిల్లలు చక్కగా పాటలు పాడుతున్నారు. ఎందుకంటే మన సంఘంలో పాడుతున్న పాటలు ఏ సంఘంలో కూడా ఉండవేమో నేను అనుకుంటాను. అంత బాగా పాడుతున్నారు పిల్లలు, మగ పిల్లలు ఆడపిల్లలు కూడా అంతా మంచిగా దేవుడు కార్యం చేస్తున్నాడు. సండే స్కూల్ పిల్లలు కూడా దేవుడు ఎంతో మంచిగా ఆశ్రయిస్తాడు ఇక్కడ. అదంతా దేవుడు మయంపరుచుకోవాలి. యేసు ప్రభువు అంటున్నాడు, నేను మయంపరుచుకుంటే అక్కడ ఏం లేదు. అందుకంటే మనం చెప్పుకుంటే అక్కడ ఏం ఉండదు. దేవుడు చెప్పాలి, నువ్వేం సేవ చేస్తున్నావో, నువ్వు ఎలా చేస్తున్నావో దేవుడు నోటంట రావాలి తప్ప మనుషులు కాదు. అదే దేవుడు మాట్లాడుతున్నాడు, అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు ఇక్కడ? మన తండ్రి అయిన అబ్రాహాము ఏమొచ్చున్నాడు ఇక్కడ? మన తండ్రి అయిన అబ్రాహాము చనిపోయింది కదా, నువ్వు అతని కంటే గొప్పవాడుగా, ప్రవక్తలు చనిపోయింది, నిన్ను ఎవడవని చెప్పుకొచ్చున్నావని ఆయన అడిగింది. అందుకు యేసు, నన్ను నేను మహిమపరచుకుని ఎట్లా నా మహిమ కొట్టింది, మా దేవుడని నేను ఎవరిని గురించి చెప్పుదరో ఆ నా తండ్రియే నన్ను మహిమపరుచుతున్నాడు. ఎందుకంటే యెహోవా దేవుడే యేసు ప్రభుని మహిమపరుస్తున్నాడు. ఎందుకంటే గుంపులుగా ప్రభు దగ్గరకు వచ్చేస్తున్నాడు. పాపం చేసిన స్త్రీ అంటుంది అక్కడ, ప్రభా మరి నాకు జీవజలం కూడా ఇస్తానున్నావు కదా, ఇవ్వవా అన్నప్పుడు ఇస్తానమ్మా, నీ భర్తను తీసుకుని రా అంటాడు. ఆయన అక్కడ ఏ మనుషులు ఏ బలహీనత ఉంటుందో దాన్ని బట్టి మాట్లాడతాడు దేవుడు అక్కడ. నీ భర్తను తీసుకురా, నా భర్త లేడు కదా, అవును నీకు భర్త లేడు కదా, 5 భర్తలు ఉన్నారు కదా అని కాళ్ళు పట్టుకొని కన్నీరు కాల్చి ఏడ్చింది. నేను తప్పు చేశాను ప్రభా, పాపం చేశాను, క్షమించు అని చెప్పి 5,000 జనాంగాన్ని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి 3 రోజులు వాక్యం చెప్పించింది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అలా మహిమ పొందాడు యేసు ప్రభు, తన తండ్రి మహిమ పొందేలా చేశాడు అక్కడ. ఆయన బలిపరిచాడు తన బిడ్డ గురించి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నా తండ్రియే నన్ను మహిమపరుచుతున్నాడు, మీరు ఆయన ఎరుగరు, నేను ఆయన ఎరుగుదును. మీకు ఆయన తెలీదు, నాకు తెలుసు ఆయన. ఆయనను ఆయనను ఎరగనని నేను చెప్పిన ఎడల మీ వల్ల నేను అబద్ధకునే ఉందును. ఎందుకంటే మీలాగా నేను అబద్ధం ఆడాలి, నాకు తెలియదు అని అంటే. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రతిదానికి కూడా అబద్ధం ఆడకూడదు. అందుకే అంటున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు. 55వ వచనం చదవండి. చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, మీరు ఆయన ఎరుగరు, నేను ఆయన ఎరుగను. ఆయన ఎరగలని నేను చెప్పిన ఎడల మీ వలే నేను అబద్ధకునే ఎందును. అందుకని దేవుడిని కూడా అబద్ధం ఆడించేస్తున్నాం ఇక్కడ. అందుకే అంటున్నాడు, మనం ఎలాగ అబద్ధం ఆడేస్తున్నాం, దేవుడిని కూడా అబద్ధం ఆడించేస్తున్నాం ఇక్కడ. అదే చెప్తున్నాడు, నేను కూడా అబద్ధం ఆడవాలి, వీటిలో నేను అబద్ధం ఆడాలి, దేవుడు నాకు తెలియదని. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ, అబద్ధకునే ఉందరు కానీ నేను ఆయన ఎరుగుతున్నాను, నాకు ఆయన తెలుసు, ఆయన మాట నేను కైకొలుచున్నాను. నీ తండ్రి అయిన అబ్రాహాము నా ధర్మను చూపునని మిగులు ఆనందించాను, అది చూసి సంతోషించినను. అందుకు యూదులు, నీకెక్కడో 50 సంవత్సరాలు లేవే, యేసు ప్రభు 33 సంవత్సరాలే కదా, అందుకు నీకు 50 సంవత్సరాలు కూడా లేవే కదా, మరి అబ్రాహాము ఎలాగా? అబ్రాహాము అప్పుడు అంటున్నాడు, నీవు అబ్రాహాముని చూసినవా, నువ్వు అబ్రాహాముని చూసావా?
అని అడుగుతున్నాడు. అక్కడ నీకు 50 సంవత్సరాలు కూడా లేవు కదా, నేను అబ్రాహాము పుట్టక ముందే ఉన్నానన్నాడు. నిజమే కదా, సృష్టి ఆరంభం కాకముందే ఆయన నీటి మీద అల్లల్లాడుచూ ఉన్నాడు. సృష్టి ఆరంభం కావాలని, మానవుడు సృష్టించి ఆయన చేత స్తుతులు అందుకోవాలని ఆశపడిన దేవుణ్ణి ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మనుషులు బట్టితో ఎందుకు పనికిరాని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ అదే అంటున్నాడు. అందుకు యూదులు, నీకెక్కడూ 50 సంవత్సరం లేదే, నువ్వు అబ్రాహామును చూచినవా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రాహాము పుట్టుక మునిపే నేను ఉన్నాను, అబ్రాహాము పుట్టుక మునిపే నేను ఉన్నానని చెప్తున్నాడు. ఆయన ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కాబట్టి వారు ఆయన మీద రుబ్బుటకు రాళ్ళు ఎత్తిరి కానీ యేసు దాగి దేవాలయంలో నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇంకా యేసుప్రభుని ఎలాగైనా, ఎందుకంటే కోపం వచ్చేస్తుంది యేసుప్రభుని చూసేటప్పుడు జనాలకి. ఎందుకంటే సాతానికి కోపం వచ్చేస్తూ ఉంటాడు. ఇంకా రాళ్ళతో కొట్టి చంపేయాలని, ఎక్కడ పడితే అక్కడే చంపేయాలని చూసేస్తే ఇంకెలాగా లేఖనాల ప్రకారంగా జరగాలని జరిగిపోవాలి కదా. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడే చంపేస్తారంటే ఎలా కుదురుతుంది? అక్కడ దేవుని నిర్ణయం కావాలి కదా. ఎందుకంటే ఏ మనిషి చనిపోవాలన్నా, ఏది జరగాలన్నా దేవుని చిత్తము కావాలి. దేవుని చిత్తం లేనిది ఏది కూడా జరగదు అక్కడ. అందుకే అంటున్నాడు కదా, ఒక ఎంట్రికైన నలుపైన తెలిపైన చేయలేవు. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందువల్ల దేవుని చిత్తం ప్రకారమే జరగాలి. అప్పుడే దేవుడి కార్యం జరిగిస్తాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం కావాలి.